పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ 10 రోజుల కాలం ఏం చెప్తున్నది అంటే, డబ్బు పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చేసేటటువంటి స్వప్రయత్నాలలో కానీ ఇంటి పరంగా కానీ ప్రేమ, ఉద్యోగము, వివాహము, లాభాలు ఇవన్నీ కూడా ఇటువంటి రంగాలలో ఒకేసారి ముఖ్యమైనటువంటి కదలికలు రాబోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే, వృషభ రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పంచమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. అంటే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి పంచమ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, ఇక్కడ అంటే పంచమ స్థానం అనేది చాలా గొప్ప స్థానమే కాబట్టి సంతానపరంగా కానీ విద్యపరంగా కానీ పిల్లల ప్రేమ విషయాలలో కానీ క్రియేటివిటీ విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయటానికి ఇది చాలా సరైనటువంటి సమయంగా అవకాశంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ వృషభ రాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వాక్స్థానంలో కుజుడు యొక్క అంటే ద్వితీయ భావాధిపత్య ప్రాంతంలో ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి బాగా డబ్బు సంపాదించాలనేటటువంటి కోరిక పెరుగుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే తపన కూడా పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేయవచ్చు, కానీ అదే సమయంలో మాట్లాడేటటువంటి మాటలలో ఆవేశం, తీసుకునేటటువంటి నిర్ణయాలలో వేగం ఉంటాయి. ఆస్తి విషయాలలో కోపంతో కనుక మాట్లాడినట్లయితే తర్వాత బాధపడాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రవి, గురు, బుధ గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఇది మీరు చేసేటటువంటి స్వప్రయత్నాలకు బ్రహ్మాండమైనటువంటి ఊతాన్ని, బలాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే వచ్చి అంటే మీకు ఏ విధంగా ఉంటుందంటే, నేను చేసేటటువంటి పనికి ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారనే భావన కూడా కలుగుతుంది. మీ అంతట మీరుగా ఒక్క అడుగు కనుక ముందుకు వేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ కానీ కొన్ని మెసేజెస్ కానీ మిమ్మల్ని బాగా కలవరపెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఆన్లైన్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఉపయోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 17వ తేదీ ఉదయం నుంచి రవి సింహరాశిలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత, అంటే మీ రాశికి 4వ స్థానంలో ప్రవేశిస్తున్న కారణం చేత ఇంటి పరంగా తల్లి, వాహనాలు, స్థిరాస్తులు మొదలైనటువంటి అంశాలలో చక్కగా అన్ని విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. అయితే చతుర్థ స్థానంలోనే కేతువు యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే, చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ పదవులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అనూహ్యమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. లాభస్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కొంతవరకు అనుకూలంగానే మారుతుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ 10 రోజులు ఏ విధంగా ఉంటుందంటే, ఒక అవకాశం వస్తుంది, కానీ దాన్ని ఫలితం మార్చేది మీ ప్రయత్నమే మీ ప్రయత్నము, మీ మాట తీరు, మీ సహనమే అవకాశాలు మారుస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది మీకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్ర, గురు, బుధ గ్రహాల యొక్క కలయిక, రవి గ్రహాల యొక్క కలయిక కారణం చేత
ఇప్పటిదాకా ఒక పని చేయాలా వద్దా చేయాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక మాటలో కనుక చెప్పాలంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఇక్కడి నుంచే మీ మొట్టమొదటి అడుగు ప్రారంభం కావాలి. తోబుట్టువుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుతూ ఉంటుంది. ఎవరైనా బంధువులు లేదా పరిచయస్తులు మీకు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు నుంచి మంచి పరిచయాలు వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చిన్న ప్రయాణాలు బాగా లాభసాటిగా లాభయుక్తంగా ఉంటాయి. ఇంకా వ్యాపారస్తులకు కస్టమర్లతో మాట్లాడే విధానంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు పై అధికారులతో కమ్యూనికేషన్ ముఖ్యమవుతుందని చెప్పాలి. ఇక్కడ 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సుఖస్థానాన్ని చేరినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ విషయాలలో ఒక్కసారిగా ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇంటి మరమ్మతులు కానీ, ఫర్నిచర్ కొనుగోలు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలత పెరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. చాలా కాలంగా ఇంట్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. అయితే కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఎన్ని ఉన్నా సరే మనస్సుకు చక్కగా ప్రశాంతతను మీరే ఇవ్వాలి. ఇంకా ఈ సమయంలో కుటుంబ సభ్యులను మార్చటానికి ప్రయత్నించడం కంటే వారి మాట వినటం, మీరే మారటం ఒక ఉత్తమమైనటువంటి సమాధానంగా ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర చంద్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎడ్యుకేషన్ బాగుంటుంది. సంతానపరంగా అనుకూలత పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ విషయాలలో గొప్ప ఆనందాన్ని, గొప్ప శుభవార్తలు కూడా వినే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు లేదా ప్రతిభను నిరూపించిన అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి విజయానికి సంబంధించినటువంటి వార్త మీకు సంతోషం కలిగించవచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారికి మనసులో దాచుకున్న మాట బయటకు చెప్పాలనే కోరిక కూడా పెరుగుతూ ఉంటుంది. దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా మరలా ఇక్కడ దగ్గరయ్యే అవకాశం ఉంది. అయితే పంచమ స్థానంలో శుక్రుడు నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ఏదైనా ప్రేమలో అతిగా విశ్లేషించడం అనేటటువంటి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఎదుటి వారి యొక్క లోపాలను, చిన్న లోపాలను పెద్ద పెద్దవిగా చూడకండి. ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మీ దృష్టి అంతా కూడా మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీదనే మీ దృష్టి అంతా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పోటీ పెరుగుతూ ఉంటుంది, కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే ఆ రుణాలకు సంబంధించిన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కానీ అదే సమయంలో పాత సమస్యలను కూడా ఏదైనా కనుక వచ్చినట్లయితే వారిని తిప్పికొట్టగలిగిన సామర్థ్యం కూడా ఉంటుంది. ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరినైనా సరే విమర్శించినా సరే మాటలతో కాకుండా మీ యొక్క ఫలితంతో, మీరు చేసే పనులతో సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా బుధవారం రోజున పెసలు దానం చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో దాదాపుగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు ముందుకు రావటం కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత పెరగటంగా జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్గా ఇక్కడ వృషభ రాశి వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అంతా అనుకూలంగా, యోగదాయకంగానే ఉంది అని చెప్పాలి. ఇవి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.